బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో దారుణం జరిగింది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కోపంతో భార్య, ఆమె తరఫున బంధువులు ఓ మహిళను సిమెంట్ స్తంభానికి కట్టి చిత్రహింసలు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళను విడిపించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో దారుణం జరిగింది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కోపంతో భార్య, ఆమె తరపున బంధువులు ఓ మహిళను సిమెంట్ స్తంభానికి కట్టి చిత్రహింసలు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళను విడిపించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి. మహిళను స్తంభానికి కట్టేసి కొట్టినట్లుగా తెలుస్తోంది. మరి ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి ఎలా ఉంది? అసలు దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? థ్యాంక్ యూ దుర్గా. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గుత్తిలవారిపాలెంలో దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఈ రోజు అదే గుత్తిలవారిపాలెంకి చెందిన సుబ్బారావు అనే వ్యక్తితో అదే గ్రామానికి చెందిన మహిళ అక్రమ సంబంధం పెట్టుకుందన్న కోపంతో ఆమె భర్త, భార్య, పిల్లలు, బంధువులు కలిపి ఏదైతే అక్రమ సంబంధం పెట్టుకుందో వెంకటలక్ష్మి అనే ఆమెని సిమెంట్ స్తంభానికి కట్టేసి చిత్రహింసకు గురి చేశారు. ఈ రోజు తెల్లవారుజామున అదే తమ మాట్లాడే పని ఉంది, మాట్లాడాలని పిలిపించి ఈ ఘటనకు అయితే పాల్పడ్డారు. అయితే విషయం తెలుసుకున్న పాలకోడేరు పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకుని బాధితురాలు వైద్య నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించే పనిలో ఉన్నారు. ఈ ఘటనపై పాలకోడేరు ఎస్ఐ రవివర్మ కేసు నమోదు చేసి ఈ ఘటనకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలు అయితే ప్రజెంట్ ఆసుపత్రిలో వైద్యం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రసాద్.